గురుగారు, షోడశ సంస్కారాలలో ఒకటి అక్షరాభ్యాసం. ఈ అక్షరాభ్యాసానికి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? సంస్క్రియతే అనేనా అనేటటువంటి వ్యుత్పత్తితో సంస్కారాలు అన్న శబ్దాన్ని మనం వివేచన చేయాలి. అగ్ని పురాణం అనేటటువంటి పురాణాన్ని అనుసరించి సంస్కారాలు 48. ఈ 48 సంస్కారాలలో 8 ఆత్మగుణములు, మిగతా 40 సంస్కారాలు అవుతాయి. ఈ సంస్కారాలలో 16 సంస్కారాలనే ఈనాటి కాలంలో మనం పాటిస్తున్నాం. అయితే సంప్రదాయబద్ధంగా చెప్పబడ్డ ఈ సంస్కారాల జాబితాలో అక్షరాభ్యాసం లేదు. పూర్వకాలంలో అక్షరాభ్యాసాన్ని ఒక సంస్కారంగా విధిగా పాటించేటటువంటి వారు కారు. వినడం అనడం అనేటటువంటి విద్య ఆనాడు విలసిల్లినటువంటి నేపథ్యంలో విద్య అంతా కూడా మౌఖికంగా ఉండేది. వింటే మనలో ఊహ కలుగుతుంది. ఇమాజినేషన్ అంటాం మనం ఆంగ్లంలో. ఊహించుకోవడం. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబులో పల పద్యం వింటే స్వర్గం ఎలా ఉంటుంది, వైకుంఠం ఎలా ఉంటుంది, తన వెంటన్ సిరిలచ్చి వెంట నవ్రోధవ్రాతంబు ఎలా వస్తున్నారు వాళ్ళంతా, ఒక ఊహ కలుగుతుంది. ఈ ఊహ కలిగించే నిమిత్తమై వినండి అనేటటువంటి వారు. కనుక అక్షరాభ్యాసం పూర్వకాలంలో ఒక సంస్కారంగా పాటింపబడేటటువంటి విధులలో ఉండేది కాదు. గర్భ ఆధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, శౌలము, ఉపనయనము, దేవస్యత్వా సవితుః ప్రసవ ఉపనయేసౌ అని ఆపస్తంభ సూత్రం. ఉపనయనముతో వినడంతో విద్యాభ్యాసం ఆరంభించేటటువంటి వారు. క్రమేణా విద్యలు పెరిగి 5వ ఏటనే బ్రహ్మవర్చస కామస్య విప్రః కార్యస్య పంచమే ఉపనయనాధికారం గల వారందరికీ కూడా ఉపనయన అర్హతతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసం ఆరంభం చేసే అవసరం రావడంతో ప్రధానంగా మన దేశంలో జైన మతం వ్యాపించిన తరుణంలో అక్షరాభ్యాసం పెరిగింది అంటారు పెద్దలు. అందుకే ఆ పలకపైన వ్రాసేటటువంటి ఆ తొలి మాట ఓ నామః శివాయ సిద్ధం నమః అని రాస్తారు. సిద్ధం నమః. సిద్ధం అన్న శబ్దం జైన మత సంబంధితం. కనుక అక్షరము అంటే క్షరము కానటువంటిది, కలకాలం ఉండేది, నాశనము లేనటువంటిది. ఆ విద్య, ఆ జ్ఞానాన్ని, అవిద్యను తొలగించేటటువంటి విద్య రూపమైన జ్ఞానాన్ని మనకు కలిగించేది అక్షర విద్య. కనుక ఈనాడు సరస్వతి అయి నమః లేక అమ్మవారి నామమో, బ్రహ్మణే నమః అంటూ బ్రహ్మనామమో, ఇష్టదేవతా నామమో వ్రాసి అక్షరాభ్యాసం అనే సంస్కారాన్ని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు.